నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. దొరికిన PMJ జ్యువెలరీ చోరీ దొంగలు, ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ధాన్యం కొనుగోలులో అలసత్వం, చింతకుంట కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల. వివాహ వేడుకకు వెళ్లొస్తూ అనంత లోకాలకు, రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరి మృతి. మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్లు పూర్తి, మార్కెట్ యార్డులో సంబురాలు జరిపిన ఆకుల నరసయ్య. ఇక వార్తల్లోని వివరాలు. మే 3వ తేదీన PMJ జ్యువెలరీ షాప్ లో జరిగిన భారీ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌసాలం మీడియాతో మాట్లాడారు. నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలు కలిపి 82,02,000 విలువైన ఆభరణాలు దోచుకెళ్లగా 4 సిబ్బంది గాయపడ్డారు. ఈ ఆపరేషన్ ను ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్ హ్యాండ్లర్ ద గోల్డెన్ థీప్ గా పేరొందిన సుబోధ్ సింగ్ ప్రణాళికాబద్దంగా నిర్వహించినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ ను మే 13న వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ పై కరీంనగర్ కు తీసుకొచ్చారు. ఈ ముఠా బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జ్యువెలరీ షాపులు, బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు నిర్వహిస్తున్నట్లు బయటపడింది. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బైక్ నెంబర్ ప్లేట్లు, తప్పుడు పేర్లతో లాడ్జ్లలో బస చేయడం, ఆధునిక సాంకేతికత వినియోగించడం వంటి పద్ధతులతో ఆయుధాలతో దోపిడీలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ రోజున నిందితులు ధర్మపురిలో లాడ్జ్ ఖాళీ చేసి బైక్ నెంబర్ ప్లేట్లను మార్చి వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద ప్రణాళికను మరోసారి చర్చించి ఉదయం షాప్లోకి ప్రవేశించారు. సిబ్బంది ప్రతిఘటించడంతో ఆయుధాలతో కాల్పులు జరిపి ఒక ఆభరణాల బ్యాగ్ తో పారిపోయారు. మరో బ్యాగ్ ను షాప్ లో వదిలి వెళ్లారు. సాంకేతిక నిఘా ఆధారంగా ఇప్పటి వరకు 13 మంది నిందితులను గుర్తించగా ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 51,000 రూపాయల నగదు, మొబైల్ ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కాగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ చోరీలో పోలీసులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా అయింది. కోట్లాది రూపాయలు చోరీ చేయగా ఇంతవరకు బంగారం, డబ్బులు రికవరీ కాకపోవడం శోచనీయం. మిగిలిన దుండగులను పోలీసులు పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా దొరకకపోవడం పోలీసులకు సవాల్గా మారింది. ఇద్దరు షూటర్స్ కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు వన్ మోర్ అక్యూజ్డ్ హూ హెస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ అసిస్టింగ్ ది ఆఫెన్స్. అతను ఈ ఆఫెన్స్లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, సిమ్ అరేంజ్ చేశారు. దీనికోసం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ వీ హ్యావ్ డన్. సో దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ రఘునాథ్ కర్మాకర్, ఆల్సో నోన్ ఎస్ జగీరా సింగ్, రెసిడెంట్ ఆఫ్ ఆసన్సోల్, వెస్ట్ బెంగాల్ స్టేట్. హీ వాజ్ ద మెయిన్ టీమ్ లీడర్ ఆఫ్ దట్ గ్రూప్. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతా ఇంటరోగేషన్లో మెయిన్ అది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఐ విల్ సే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్నియా జైల్ బీహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీ ఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్.
అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు అండ్ వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ దెమ్. కానీ స్టిల్ అవర్ పోలీస్ టీమ్ వర్క్డ్ హార్డ్ అండ్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ సమ్ ఆఫ్ దెమ్. ధాన్యం కొనుగోలుకు మండు టెండర్లో రైతులు అవస్థలు పడాల్సి వస్తోందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. చింతకుంటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయడం ద్వారా రైతులకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తూ తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రైస్ మిల్లర్లతో అధికారులు ప్రభుత్వం కుమ్ముక్కయ్యిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు పండించింది మేము ఎట్లా కొంటామో అట్లే మేము ఏ ధర పెడితే ఏ గ్రేడ్ పెడితే ఆ గ్రేడ్కే కొనాలి. 40 కిలోల బ్యాగ్ మీరు 3 కిలోలు ఎక్కువ వేయాలి, 4 కిలోలు ఎక్కువ వేయాలి, 5 కిలోలు ఎక్కువ వేయాలి, మీ దగ్గర ఉంచుకుంటామని చెప్పి ప్రభుత్వం రైతులను చిన్న చూపు పరిష్కరించింది. రైతు ఏం చేస్తాడు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాలి, అమ్ముకుంటే తక్కువ ధరకు వస్తుంది. ప్రభుత్వ బాధ్యత కదా, పండించిన పంట మొత్తం కొనేది ప్రభుత్వ బాధ్యత కదా. తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తడిచిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం మొత్తం కొని ప్రభుత్వం భరించింది. ఆ యొక్క ఖర్చును ప్రభుత్వం భరించింది. మరి ఇప్పుడు నాణ్యమైన పంట పండించిన విధంగా గ్రేడ్ ఏ ఇవ్వకుండా గ్రేడ్ బి ఇస్తా అంటారు. సరే గ్రేడ్ బి ఇచ్చినా పర్లేదు తీసుకోపోరు అంటే 42 కిలోలు అన్నారు. 42 కిలో పెట్టద్దు, 40 కిలోల 600 పెట్టాలి. 41 అన్నారు, 40 అన్నారు, ఇవాళ 43 పెట్టుకుని 44 పెడతా అంటుంది. అంటే ఈ రైస్ మిల్లర్ తోటి ప్రభుత్వం కుమ్ముక్కైందా, అధికారులు కుమ్ముక్కైనరా? ప్రభుత్వం ఎవరి వైపు ఉండాలి? ప్రజల వైపు ఉండాలన్నా, రైతుల వైపు ఉండాలన్నా, రైస్ మిల్లర్ వైపు ఉండాలి? మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మార్కెట్ యార్డ్లో చైర్మన్ ఆకుల నరసయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. 1986లో మొదటిసారి అమాత్యుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా 5 సార్లు మంత్రిగా పనిచేశారని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య గుర్తు చేశారు. రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిందని చెప్పారు. వరి పంటే కాకుండా పామాయిల్ పంటల్ని ప్రోత్సహిస్తూ రైతులకి అత్యంత దిగుబడి వచ్చేలా చేశారని కొనియాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గ సభ్యుల తరఫున మంత్రి తుమ్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల ఇబ్బందులు తమకు తెలుసునని, మంత్రి తుమ్మల అడుగుజాడల్లో నడుస్తూ రైతులని ఆదుకుంటామని హామీనిచ్చారు. చంద్రబాబు, కేసీఆర్ నాయకత్వంలోనూ మంత్రిగా పనిచేశారని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారని చెప్పారు. పామాయిల్ పంటల్ని ప్రారంభించి 32 జిల్లాలో రైతు సంక్షేమం కోసం పాటుపడుతూ 24,000 రూపాయల మద్దతు ధర అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆకుల నరసయ్యతో పాటు మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. నేటికి ఈ రోజుకు రాజకీయ ప్రస్తావన వారిది స్టార్ట్ అయి 1986లో ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా, అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు మంత్రిగా వారి జీవితము ఈ రోజు వరకు రాజకీయంలో అడుగుపెట్టి ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసమే ప్రతి క్షణము తపన పడుతూ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా రైతుల కోసం మనకు ఒక పంటలు అయితే వరి పంటే కాకుండా ఇంకా ఏ పంటలైతే రైతులకు లాభసాటిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా ఫామ్ ఆయిల్ కూడా రాష్ట్రంలోనే ఆయన స్టార్ట్ చేసి, ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆయన ప్రాంతంలో స్టార్ట్ చేసి దాదాపు నాకు తెలిసి 30-40 సంవత్సరాల కిందనే స్టార్ట్ చేసినాం అనేది వారు చెప్తుంటారు. వారు ఈరోజు 40 సంవత్సరాలు రాజకీయ ప్రస్తావన పూర్తి చేసుకున్న సందర్భంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా, అదేవిధంగా మా మార్కెట్ సంబంధించిన నూతన కార్యవర్గం డైరెక్టర్లుగా అందరము ఈరోజు వారికి కేకు కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్లోని వన్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ను పరామర్శించేందుకు వెళ్తుండగా లిఫ్ట్ మొదటి అంతస్తు వరకు వెళ్లగానే అక్కడి నుంచి ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో మంత్రితో పాటు సిబ్బంది అందరూ ఒకరిపై ఒకరు పడి కుదిపేసినట్లు పడిపోయారు. మంత్రి తేరుకొని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకి వచ్చే వరకు ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు స్పందించలేదు. ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి అయిన తనకే ఇలాంటి అనుభవం ఎదురైతే ఇక ఆసుపత్రికి వచ్చే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని వెంకటరమణను ఆదేశించారు. తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ పేషెంట్ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు, న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు, హార్ట్ ప్రాబ్లం హార్ట్స్ డాక్టర్కి ఉండడు, ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఒక ఇద్దరు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పారు కదా, ఈసారి ఇప్పుడు లిఫ్ట్ ఎక్కదు, ఇది ప్రమాదం ఉంటుందని చెప్పి నడుచుకుంటే ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ కూడా మనం వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధం ఉండేది. ఓన్లీ లక్షలాది రూపాయల బిల్స్ వేసుడు, బిల్స్ వస్తుంది. వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యం మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండేది. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రన్ చేస్తారు. ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులు హాస్పిటల్ రెసిడెన్స్ డాక్టర్ లేకుండా హాస్పిటల్ రన్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ మీద రాతపూర్వకంగా కూడా నేను మంత్రిగా ఆ సంబంధించిన శాఖ మంత్రికి నేను కంప్లైంట్ చేస్తా. సంతోషంగా సాగాల్సిన ఆ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. బంధువుల పెళ్లికి వెళ్లి వస్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. మానకొండూరు మండలం ఖాదర్గూడెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 2 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మంచిర్యాలకు చెందిన వెంకట వరప్రసాద్, అతని భార్య ఉమా కలిసి వరంగల్లో జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో కారులో బయలుదేరారు. తమ బంధువులైన పెద్దపల్లికి చెందిన రాజు, అతని భార్య సుమతిలకు కారులో లిఫ్ట్ ఇచ్చారు. ఖలీద్ అనే వ్యక్తి కారును నడుపుతుండగా ఖాదర్గూడెం సమీపంలో కారు రాంగ్ రూట్లో వెళ్లింది. ఇదే సమయంలో బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తుండటంతో కారు బలంగా బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్ ఖలీద్, పెద్దపల్లికి చెందిన రాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వెంకటవరప్రసాద్, ఉమా, సుమతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న మానకొండూరు సీఐ శ్రీలత తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులని అంబులెన్స్ లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ధాటికి డ్రైవర్ ఖలీద్ మృతదేహం కారు ముందు క్యాబిన్లోనే ఇరుక్కుపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సమన్వయంతో తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పెళ్లి వేడుకకు వెళ్లొస్తూ ఇలా ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రేకుర్తి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ సర్పంచ్ నందల్లి ప్రకాష్ అన్నారు. కరీంనగర్లోని రేకుర్తిలో గల ఓ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవో నెంబర్ 22A రేకుర్తి గ్రామ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేకుర్తిలో భూములు అమ్మడం, కొనడం కష్టంగా మారిందని చెప్పారు. గ్రామ భూ సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్డీఓలను కోరారు. గ్రామంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడడంతోనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఆరోపించారు. ఒక్కరు చేసిన తప్పుకు మొత్తం గ్రామ ప్రజల్ని బాధించవద్దు అంటూ అధికారుల్ని వేడుకున్నారు. గ్రామంలోని ప్రజలు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితిలో ఉన్నారని, ఉన్నత అధికారులు స్పందించి ప్రజలకి న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
22/A అని ఒక జీవో తీసింది. అంటే స్థలాలు ఆక్రమించడంలో కానీ నదినాలే కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా ప్రజలు ఏదైనా ఆక్రమిస్తే దానికి సంబంధించి ఒక జీవో తీసి దాని మీద ఆరాధిస్తారు. అయితే ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో కూడా ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కూడా మస్తు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నేను రేకుర్తి గ్రామ సర్పంచ్ నేను కోరుకునేది అంటే మా గ్రామస్తులకు ఇబ్బంది అవుతుంది. నేను సర్పంచ్ మాట్లాడుకుని ఎట్లా? నేను ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే, మన మిశ్రా గారికి ఆర్డీఓ మహేశ్వర్ గారికి చెప్పేది ఏంటంటే, ఏమో జరుగుతుంది గవర్నమెంట్కి వచ్చినాక, కానీ షేఖాన్ ఫ్యామిలీ ఇక్కడ తప్పు చేస్తే మా గ్రామస్తులే తప్పు చేసిరంటున్నా. అసలు తప్పు చేసిన వాడు ఇక్కడ షేఖాన్ ఫ్యామిలీ. వాళ్ళు తప్పు చేసి వాళ్ళు ఆక్రమించారు. ఏం ఆక్రమించారు? షేఖాన్ అంటే భూస్వామి అండి. అటువంటి భూస్వామి గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమిస్తారా అండి? నదినాలు ఆక్రమిస్తారా అండి? ఇటువంటి ఎన్నో చేసిండు. నేను ఏంటంటే రేకుర్తి గ్రామ ప్రజలు ఏం తప్పు చేసిరు? మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామండి. అప్పు తెచ్చుకుంటే 3-4% అవి కట్టడానికి ఇబ్బంది పడతాం. అప్పులేక పోతాయి డబ్బులు. నీట్ పరీక్ష రద్దు కావడంతో కరీంనగర్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ఎన్డీఏ తప్పిదం వల్ల లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారని, 22 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అంధకారంలోకి నెట్టబడిందని జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్ అన్నారు. గతంలో 2024లో నీట్ నెట్ పరీక్షలు లీక్ అయి రద్దయినప్పుడే ఎన్టీఏ పారదర్శకత, పరీక్షల నిర్వహణలో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ వాటిని సరిదిద్దుకోకుండా మళ్లీ వరుసగా పేపర్ లీకులు జరగడం దారుణమన్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులకి న్యాయం చేయాలని కోరారు. లేని ఎడల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్దమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం భోగేష్, జిల్లా కమిటీ సభ్యులు గన్నారపు రాకేష్, అంబాల సందేశ్, బెజ్జల సన్నీత్, నాయకులు అక్షయ్, మణి, బాలు, సంకీర్తన, అమూల్య, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రసిద్ధిగాంచిన నీట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ లీకేజీ మొన్న జరగడం జరిగిందని చెప్పేసి ఈరోజు వార్తలు ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎన్టీఏ ద్వారా ఈరోజు ప్రతి సంవత్సరం నీట్ సంబంధించిన దాంతోపాటు జేఈ ఇతర పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈరోజు విద్యార్థులకు ఈరోజు రాజస్థాన్లో విద్యార్థుల యొక్క నీట్ సంబంధించిన పేపర్ను 20,000కి 2 లక్షల రూపాయలకి అమ్ముకున్న పరిస్థితి ఈరోజు ఉన్నది. ఇప్పటికే ఈ సంవత్సరం కొత్త కాదు, గత సంవత్సరం కూడా ఈరోజు విద్యార్థుల కష్టాన్ని చెలగాట మాడుతూ ఈరోజు ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు ఈరోజు పేపర్ కొనుక్కున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈరోజు కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించింది గతంలో కూడా ఆయనే విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం ఇదే తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి 3వసారి అధికారంలోకి వచ్చింది. ఈరోజు లీకేజీల పరంపర ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. నీటి విద్యకు సంబంధించి ఇది ప్రతిష్టాత్మకంగా ఖరీదైన విద్య. ఈ విద్యను మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసే విద్యలో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు పేపర్లను అమ్ముకుంటుంది. 20,000 నుంచి 2 లక్షలకు అమ్ముకుంటుంటే ఈరోజు విద్యార్థుల జీవితాలను రోడ్ల మీదకి వేసిన పరిస్థితున్నది. దేశవ్యాప్తంగా 3 తారీఖు జరిగిన ఎగ్జామ్స్లలో ఈరోజు అవకతవకలు జరగడం, పేపర్ లీకలు జరగడం కారణానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులకు ఆశపడి విద్యార్థుల జీవితాన్ని చెలగాట మారుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. దాని విధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి తన పదవి రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పేపర్ లీకేలు జరుగుతున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనను బలోపేతం చేసేందుకు జిల్లా, మండల, గ్రామాల్లో నూతన కమిటీల్ని నియమించనున్నామని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తెలంగాణ రక్షణ సేన సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు కవిత పిలుపు మేరకు మే 20 నుండి జూన్ 20 వరకు జెండా పండుగను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాలని తీర్మానం చేసింది. టీఆర్ఎస్ పార్టీ భావజాలాన్ని రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కవిత ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, తద్వారా టీఆర్ఎస్ పార్టీ ప్రతి వర్గానికి చేరువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు లింగంపల్లి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని ఈరోజు కరీంనగర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని కవితమ్మ నాయకత్వంలో నిర్వహించబోతా ఉంది కనుక
మరి కరీంనగర్ జిల్లాలో ఈ జెండా పండుగ నిర్వహణ కోసం ఈరోజు ఒక సన్నాహక సమావేశాన్ని ఇలా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఆవిర్భావం చెందేటువంటి క్రమంలో ఈ జెండా పండుగ కానీ, దీని తర్వాత సభ్యత్వ నామోదు కానీ, ఆ తర్వాత కమిటీల నిర్వహణ కానీ జరగబోతూ ఉంది. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీల కంటే ధీటుగా కూడా తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీసీఎల్ పరిశీలకులు కొరివి అరుణ్ కుమార్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష పదవి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఒక వినూత్న పద్ధతిలో జిల్లా ఎస్సీసెల్, నగర ఎస్సీసెల్ అధ్యక్షుల ఎంపిక కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఇవ్వడంలో భాగంగానే పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధ్యక్ష పదవికి 20 దరఖాస్తులు, నగర ఎస్సీసెల్ అధ్యక్ష పదవికి 5 దరఖాస్తులు వచ్చాయన్నారు. మండల అధ్యక్ష పదవి ఆశిస్తూ దాదాపు 10 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ దరఖాస్తులన్నింటినీ క్రోడీకరించి ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణకు అందజేస్తామని చెప్పారు. మార్చి 15వ తేదీ వరకు అవకాశం ఉందని డీసీసీ ఆఫీసులో 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత కాంగ్రెస్ నాయకులు, ఆశావహులు పాల్గొన్నారు. రద్దు చేయడం జరిగింది. తదనంతరం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక అబ్జర్వర్ చొప్పున 10 మంది అబ్జర్వర్ని నియమించడం జరిగింది. 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది అబ్జర్వర్ని నియమించడం జరిగింది. ఆ అబ్జర్వర్ల పైన రాష్ట్ర కోఆర్డినేటర్గా నిన్ననే మన ఆరోగ్య మోడల్ గారి సోదరుడు ఆరోగ్య రాజేంద్ర గారిని కూడా నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ అబ్జర్వర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి జిల్లాలో ఎస్సీసెల్ మీటింగ్లు నిర్వహించి ఎవరైతే జిల్లా అధ్యక్ష పదవికి కానీ, మండల అధ్యక్ష పదవికి కానీ, టౌన్ అధ్యక్ష పదవికి కానీ ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వారి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటినీ చేసి ఆ స్క్రూటినీ చేసిన దరఖాస్తులకు సంబంధించిన విస్తరణ కూడా గౌరవ కౌన్సిల్ సచివాలయ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం జరిగిన నగల దోపిడీ, హైదరాబాద్లోని రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హత్య చేయడం చూస్తుంటే తెలంగాణలో సులభంగా దొంగతనం చేసి పారిపోవచ్చనే ఆలోచనలతో ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు. అప్రమత్తమైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకు సూచించారు. తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేయవలసిన బాధ్యత తెలంగాణ ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పరస్పర దాడులు చేసుకోవడం సరైంది కాదన్నారు. వరంగల్ నాయకులు ఆ జిల్లాకు 6,000 కోట్ల రూపాయల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అలర్ట్ చేయించుకున్నారని చెప్పారు. కరీంనగర్ కు ఏం తీసుకొచ్చారని అడిగారు. ఈ సమావేశంలో సిరిగిరి శ్రీధర్, ఎడ్ల రామ్ కుమార్, కొంపల్లి రవీందర్, బైరం రాజేందర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం ఏదైతే కరీంనగర్లో తుపాకులు వాడి దొంగలు ఏదైతే రాబరీ చేసిర్రో జ్యువెలరీ షాప్ లోపల, సరే ఇంతకుముందు ఏదో కొంతమంది దొంగలను పట్టుకున్నామనేటువంటి వాళ్ళు కరీంనగర్ సిపి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా వాస్తవాలు అవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉన్నది. అయితే ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి కథనం గ్యాంగ్ లీడర్ అనేటువంటి కథనం ఏదైతే ఏంటంటే వేరే ఇతర రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రమో లేకపోతే ఇంకా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దొంగతనాలను ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక కథనము వచ్చింది. దాంట్లో వాస్తవం కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఈజ్ అండర్ టార్గెట్. తెలంగాణ లోపల చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు లక్షలాది మంది ఇక్కడ పనిచేస్తారు కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగలకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పోయింది. కాబట్టి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యాపారస్తులు కానీ, జ్యువెలరీ షాపులు కానీ వాళ్ళు పకడ్బందీ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క సెక్యూరిటీని పెట్టుకుంటే సరిపోదు. ఈవెన్ ఇళ్ళల్లో కూడా మనము సెక్యూరిటీ మెజర్సు
మనం ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం మైసమ్మగుట్ట నుంచి కరీంనగర్లోని సప్తగిరి కాలనీ శ్మశాన వాటిక వరకు వంతెనను నిర్మించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. మానేరు బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సప్పతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. 15 సంవత్సరాలుగా గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలకు చెందిన ప్రజలం ఎన్నో పోరాటాలు చేస్తున్నామని సంపతి ఉదయ్ కుమార్ అన్నారు. గన్నేరువరం మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు తమ 100 ఎకరాల భూమిని త్యాగం చేసి డ్యాం నిర్మాణానికి తోడ్పాటునందించారని తెలిపారు. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చొక్కారావుపల్లె నుంచి ఖాజీపూర్ వరకు మానేరుపై బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేశారని విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం తాము జేఏసీగా ఏర్పడి అనేక పోరాటాలు చేశామని తెలిపారు. మైలారం మైసమ్మగుట్ట నుంచి కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల శ్మశాన వాటిక వరకు బ్రిడ్జిని నిర్మించాలని తీర్మానాలు చేశామన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి సత్తయ్య, విలాసాగరం రామచంద్రం, బామండ్ల రవీందర్, గాలిపల్లి శంకర్, కుమ్మరి శంకర్, రాజేందర్, పవన్ కుమార్, రాయమల్లు, తిరుపతి, జేఏసీ సభ్యులు, ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ జినుక భారతి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని సుమారు 400 మందికి పైగా ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జినుక భారతి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజుల అంజయ్య, బూత్కూరి సంపత్, మల్యాల సంపత్, దుర్శెట్టి నాగయ్య తదితరులు ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండల్ నల్లగొండ గ్రామంలో ఇవాళ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన మనకు నల్లగొండ గ్రామంలోని ప్రజలకు ఒక 300-400 మందికి ఉచితంగా షుగర్ టెస్టు ప్లస్ ఈసీజీ టెస్టులు చేసి వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి ఇక ముందు చేసుకుంటూ మరింత ముందుకు పోతామని తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లేబర్ కోడ్లను నిరసిస్తూ కరీంనగర్లో సిఐటియు ఆందోళనకి దిగారు. నగరంలోని కోతిరాంపూర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ ఫైనల్ రూల్స్ గెజిట్ ప్రతుల్ని దహనం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం కార్మిక, శ్రామిక వర్గంపై యుద్ధాన్ని మొదలుపెట్టిందని గీట్ల ముకుందరెడ్డి అన్నారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికుల మెడకి బిగించిన ఉరితాళ్లేనని చెప్పారు. దశాబ్దాల పాటు రక్తం చిందించి సాధించుకున్న 8 గంటల పనిదినం, కనీస వేతనం, సామాజిక భద్రత వంటి హక్కులని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, నాయకులు సిహెచ్ భద్రయ్య, గట్టు సతీష్, చల్లా లక్ష్మణ్, ఎం శ్రీనివాసరెడ్డి, వెంకటేష్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్ల నోటిఫికేషన్ అట్లాగే నూతన రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ను, నోటిఫికేషన్స్ను అట్లాగే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. దాని నిరసనగా ఈరోజు అన్ని పట్టణాలలో నిరసన కార్యక్రమాలు కూడా సిఐటి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఒకవైపు దేశ ప్రజానీకము ఎన్నికలలో ఎంత పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారో అంత పెద్ద ఎత్తున అటు కార్మిక వర్గానికి, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. క్యాపిటలిస్టుల కోసం, బడా పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ 4 లేబర్ కోడ్లకు సంబంధించిన ఒక్క అడుగు కూడా వెనుకేయము. మాకు ఈ పద్ధతిలో ప్రజలను మభ్యపెట్టి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘోర ప్రమాదం తప్పింది. బల్లాపూర్ నుండి మానకొండూరు వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ నుండి గ్రానైట్ కింద పడడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. పక్కనే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులకి త్రుటిలో ప్రమాదం తప్పింది. క్వారీ యజమాని, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే గ్రానైట్ కింద పడిందని, లారీపై చర్యలు తీసుకోవాలని పోలీసులకి గ్రామ సర్పంచ్ అశోద శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.